భారత్ దాటికి కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఒక కొత్త మెలికను పెట్టింది. పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలోని సింధు జలాల ప్రస్తావన చేస్తూ దాన్ని సీజ్ ఫైర్తో ముడిపెట్టారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన అపరిష్కృత అంశాల వల్ల కాల్పుల విరమణకు ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంటే సింధు జలాల అంశం పరిష్కరించడంలోని భారత్ పాక్ విఫలమైతే కాల్పుల విరమణ ప్రమాదంలో పడుతుంది. అపరిష్కృతంగానే మిగిలిపోతే అది యుద్ధ చర్యగా పరిగణించాల్సి వస్తుందని డార్ వ్యాఖ్యానించారు. అయితే భారతదేశం అటు భూతలం ఇటు గగనతలంపై విజృంభించి పాక్ మిలిటరీకి భారీ నష్టం తెచ్చింది. దీంతో అంతర్జాతీయంగా వచ్చిన అపఖ్యాతి నుంచి దృష్టి మళ్లించేందుకు డార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు న్యూఢిల్లీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రక్తం నీళ్లు కలిసి పారవు అంటూ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గారు సోమవారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ఆ మరుసటి రోజే ఇషాక్ డార్ ఈ వ్యాఖ్యలను చేశారు. ఈసారి సింధు జలాల పేరుతోని పాక్ మరోసారి సీజ్ ఫైర్ను ఉల్లంఘించే అవకాశం కూడా ఉంది.